ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తున్నానండి. ఇప్పుడు చాలా వరకు ఆక్యుపై అయిపోయిన అన్ని నెంబర్లో ఎలా క్రియేట్ చేయాలో ట్రైనర్గా నేను చూపెడుతున్నాను, కానీ ఫైన్ తీసేసుకుంటుంది ఇప్పుడు సిస్టమ్. టీఆర్ఎన్ జనరేట్ అవ్వలేదు ఏంటండి సార్? TRN will not generate for this transport request. ఎందువల్ల అండి? రీజన్ సార్? Number range will be done in all 3 servers. చేయాలి. వన్స్ ప్రాజెక్ట్ అనేది సపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత నెంబర్ రేంజెస్ 3 years 2 years తర్వాత అయిపోతాయి సార్. తర్వాత మళ్ళీ మనమే క్రియేట్ చేయాల్సి వచ్చింది సార్ కన్సల్టెంట్గా. ఎక్కడ ఏ సర్వర్లో చేయాలి? All 3 servers. Production server. సపోర్ట్ ప్రాజెక్టులు ఎక్కడ చేయాలి? ఇంప్లిమెంటేషన్లో చేస్తాం. Production. మీరు ఇంప్లిమెంట్ చేశారు, మీరు లెఫ్ట్ ద ప్రాజెక్ట్, ఇంప్లిమెంట్ అయిపోయాక మీరు రిజైన్ చేసి న్యూ కంపెనీకి వెళ్ళిపోయారు, మంచి ఆఫర్ వచ్చిందని. సపోర్ట్ కన్సల్టెంట్ ఒక పర్సన్ వచ్చాడు. ఇప్పుడు నేను నెంబర్ రేంజ్ మెయింటైన్ చేశాను, ఒక 300 నెంబర్స్ ఎంతో అయిపోయినాయి. ఒక 1 or 2 yearsలో యూజర్స్ చేసేసారు, కస్టమర్స్ అన్ని అయిపోయినాయి. అప్పుడు కస్టమర్ యూజర్ ఏం చేస్తాడంటే మెయిల్ పెడతాడు మేనేజ్మెంట్కి, కైండ్లీ ఎక్స్టెండ్ ద నెంబర్ రేంజెస్ ఫర్. అప్పుడు మేబీ ఈశ్వర్ అనే పర్సన్ ఇక్కడ సపోర్ట్ కన్సల్టెంట్గా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడండి, మేనేజ్మెంట్ అప్రూవల్ మెయిల్ వచ్చాక డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్లో ఎక్స్టెండ్ చేస్తాడు నెంబర్స్ని. ఇంకా ఇక్కడ ఈ నెంబర్స్ని 130 5,000 చేసుకోవడం, 10,000 చేసుకోవచ్చు. వేరే డైరెక్ట్ మనం 1 తీసుకుని 199 కాదండి. బిజినెస్ కరెంట్ సిస్టంలో మనకు 5,000 కస్టమర్స్ ఉన్నారు. మేబీ క్లయింట్ ఇలా మాకు ఆపరేషన్స్ ఇన్ని జరుగుతున్నాయి, ఫైన్, మీకు కన్సల్టెంట్గా ఏం చేయాలి, ఒక 8,000 10,000 తీసుకోండి, అలా తీసుకుంటారు. ప్రాజెక్ట్ అలా సపోర్ట్ రన్ అవుతూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు, క్రియేట్ అవుతూ ఉంటే ఇక్కడ అయిపోతూ ఉంటాయి. ఒక 5 years తర్వాత అయిపోద్ది. అప్పుడు ఎవరైతే సపోర్ట్లో ఉంటారో వాళ్ళు యూజర్ ఏం చేస్తారు, మెయిల్ పెడతాడు మేనేజ్మెంట్కి, మేనేజ్మెంట్ అప్రూవల్తో అక్కడ ఎవరైతే సపోర్ట్లో ఉంటారో ఆ పర్సన్ వచ్చి ప్రొడక్షన్ సర్వర్లో ఎక్స్టెండ్ చేస్తాడు. డెవలప్మెంట్లో క్వాలిటీలో చేయవలసిన అవసరం లేదండి. ఇంప్లిమెంటేషన్లో మాత్రం డెవలప్ చేయాలి, క్వాలిటీలో చేయాలి, ప్రొడక్షన్లో చేయాలి. ఎందుకు? మన కన్ఫిగరేషన్ నెంబర్ రేంజెస్ క్వాలిటీలోకి వెళ్ళాలి కదా, అందుకే 3 సర్వర్లో చేయాలి. అర్థమైందండి ఈ పాయింట్? అర్థమైందా? Yes sir. N2 వేరే మరి నెంబర్స్ తీసుకోవడం అన్నీ అయిపోయినాయి. 99 వరకు యూజ్ చేస్తారు అందరూ దీంట్లో. అప్పుడు ఆల్ఫాబెటిక్లో న్యూమరికల్ తీసుకోవచ్చు, తప్పలేదు. ఇక్కడ ఫ్రీ ఎన్రోల్ చూడండి ఏం ఖాళీగా ఉన్నాయో, 1,501 నుంచి 2,000 ఖాళీగా ఉంది. ఇన్ కేస్ ఇవి కూడా అయిపోయినాయి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉన్న 2 నెంబర్స్ని ఏదో ఒకటి మీరు తీసేసుకోవచ్చు, క్రియేట్ చేయొద్దు. మీరు చేస్తుంటే ఇంటర్వల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది, నెంబర్ ఆల్రెడీ ఇంటర్వల్ వితౌట్ ఓవర్లాప్ అని వచ్చేస్తుంది కింద, సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అవ్వదు, ఇక్కడ డేటా వాజ్ సేవ్డ్ అని రావాలి. ఇంటర్వల్ ఓవర్లాప్ అంటే మీరు చేసింది ఆల్రెడీ ఎవరో యూజ్ చేశారు ఇక్కడని చెప్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, క్రియేట్ చేయద్దు. ఎలా క్రియేట్ చేయాలి నేను చూపెట్టాను, ఫైన్. ఇక్కడ ఉన్న నెంబర్లు 2 నెంబర్లు తీసేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు నేను ఏ నెంబర్లు యూజ్ చేశానండి, క్రియేట్ నెంబర్ రేంజెస్, తర్వాత అసైన్ చేస్తున్నానండి. ఇక్కడ అసైన్ చేస్తున్నాను. మనది ఏంటండి, నెస్టిల్ లోకల్ గ్రూప్ LLG కదా, ఇక్కడ 2 ఉంటాయి చూడండి. ఇక్కడ NLG NF ఇదని ఉంది. మనం ఏమివ్వాలండి అప్పుడు N1 N2 చేసాం కదా, అక్కడ గ్యారంటీ వస్తుందండి. ఇక్కడ N1 N2 సెలెక్ట్ చేస్తాం. N2 సేవ్. అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ గ్రూప్స్. ఫైన్, సేవ్. Control-C, Control-V. క్రియేషన్ నెంబర్ రేంజెస్కి మనకి టీఆర్ఎన్ ఉండదు, కానీ అసైన్మెంట్కి ఉంటుంది. ఓకేనా? సో ఈ 3 పాయింట్లు, దిస్ ఈజ్ ద కస్టమర్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అండి. అసైన్ క్రియేట్ నెంబర్ రేంజ్ XDN1 OBAR, XDN1 OB. ప్రాక్టీస్ చేయండి. రేపు బిజినెస్ పార్ట్నర్స్ అండి, బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్, అది ఓన్లీ S4 HANAలో ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్
చాలా కాంప్లికేటెడ్ లిటిల్ బిట్.